ఏంటి ఇబ్బంది పడుతున్నావు? నేను దాండియాలో చాలా ఎగిరిన, కాళ్ళు నొస్తున్నాయి. ఏంటిది? లైఫ్ లాంగ్ ఫుట్ మసాజ్. ఈ ప్రోడక్ట్ వాడాక నా లెగ్ పెయిన్ ఇలా వెళ్ళిపోయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పైగా కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్. బిగ్ బాస్ ప్రతి సీజన్కి ఓకే బబ్లు వెళ్ళిపోతున్నాడు. ఈ సీజన్లో సీజన్ 6లో ఉంటాడు, సీజన్ 7లో ఉంటాడు, 8లో ఉంటాడు, మొన్న 9లో కూడా అసలు ఓకే బబ్లు వెళ్ళిపోతున్నాడు, ఇంత రెమ్యూనరేషన్ ఇలా ఇలా. 9 అయితే హైలైట్ అన్న. 9లో అయితే మాత్రం ఇంకా యూట్యూబర్స్ వాళ్ళు ఎలా రాసుకున్నారంటే బబ్లు కన్ఫర్మ్ ఫిక్స్ వారానికి ఇంత తీసుకుంటున్నాడు. సో వాళ్ళంతా అన్నారు బబ్లు ఇంకొంచెం ఎక్కువ అడిగితే వాళ్ళు కూడా ఇచ్చేస్తారన్నారు. ఇంక ఫిక్స్ నెక్స్ట్ వీక్ మీరు చూడండి బబ్లు అని అలా రాసుకున్నారు మొత్తం అంతా. నాకు బేసిక్గా బిగ్ బాస్ అన్న నాకు చాలా ఇష్టమైన షో. ఎందుకంటే అది ఇచ్చే అంటే జనాలందరికీ చాలా ఇష్టమైన షో. అంటే బేసిక్గా జనాల్లో కూడా ఏంటంటే అన్న ఏదో తిన్న ప్రతి మనిషిలో ఒక చిన్న సైకుతనం ఉంటుంది అన్న. ఇప్పుడు ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఏమనుకుంటారు. సో ఇలాంటివి ఎక్కువ జనం నచ్చుతాయి. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ వద్దనుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే నేను అది కాదు బేసిక్గా. సో నాకు బేసిక్గా ఎవరైనా ఒకడు ఇలా వచ్చి రే ఏంట్రా నువ్వు అది నేనంటే నేను భయపడిపోతాను. సో అందుకని వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నా కూడా నేను ఒక స్టెప్ గట్టిగా ధైర్యం చేసి వెళ్ళకుండా ఉండడానికి కారణం కూడా అదే మాట. అమ్మో ఎందుకరా మనం ఇప్పుడు చేసుకుంటున్నాం కదా అంటే ఇప్పుడు ఏ మనిషికైనా సరే కన్ఫామ్గా కోపం ఉంటుందన్న. అన్ని యాంగిల్స్ ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటాయి. ఇప్పుడు నా కోపం అన్నది నేను ఎవరు చూపిస్తాను? ఇంట్లోనే ఫ్యామిలీకి చూపిస్తాను, లేదా నా ఫ్రెండ్స్కి చూపిస్తాను. ఇప్పుడు ఇదే యాంగిల్ తీసుకెళ్ళి నేను బిగ్ బాస్లో కూడా పెట్టానంటే జనాలు ఏమనుకుంటారు తెలుసా? బబ్బులు కూడా చూడడానికి ముద్దుగా నీట్గా మాట్లాడతాడు వీడియోలోని, ఇక్కడ చూసావా ఎలా వస్తున్నాడో ఇవన్నీ అనుకుంటారు అన్నమాట. ఆ భయం నాకు ఎక్కువ. సో చెప్పాను కదా నేను చాలా ఇంట్రోవర్ట్ అవ్వడం వల్ల ఏంటంటే బయట ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నేను మాట్లాడలేను ఎక్కువ.